ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ఆర్థికపరమైన ఆశీర్వాదాలు కూడా దేవుడి నుండి రావాల్సిందే అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం చదివితే మనం భాగ్యం సంపాదించుకోవడానికి మనకి సామర్థ్యం అవసరం. ఆ సామర్థ్యము ప్రభు దగ్గర నుంచే వస్తుంది అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. మనం ఏదో కష్టపడితే ఏదో చేస్తే ఆశీర్వాదాన్ని ఎక్కువ చేసుకోలేము. యెహోవా ఆశీర్వాదం వల్లనే మనకు ఐశ్వర్యం కలుగుతుందని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన ఆశీర్దిస్తేనే, ఆయన కృప ఉంటేనే మనం ధనాన్ని సంపాదించుకోగలం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకుంటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవలెను అని జ్ఞాని అయిన సొలొమోన్ గారు ప్రసంగి గ్రంథం 5:19 మరి రాశారు కదా. అది దేవుని వలన, దేవుని ఆశీర్వాదం వల్లనే మనకు ఆ స్థితి కలిగిందని మనం అనుకోవాలని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. విత్తువానికి విత్తనం, తినడానికి ఆహారం దయచే దేవుడు మనకి విత్తనాన్ని దయచేసి విస్తరింపజేసి ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవరగునట్లు నీతి ఫలములు వృద్ధి పొందించును. మనకి భాగ్యం, పూర్ణౌదార్య భాగ్యం కలగాలి అని అంటే దేవుడు మనకు అనుగ్రహించాలి అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. సమస్తము సుఖముగా అనుభవించటకు సమస్తమును మనకు ధారాళంగా దయచే దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పని. సుఖముగా మనం అనుభవించాలంటే సమస్తము మనకి ధారాళంగా దయచేవాడు దేవుడు మాత్రమే. సో వాక్యం, ఈరోజు వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఆర్థిక విషయాల మీద కూడా దేవుని మీద ఆధారపడడం ఎట్లనో మనం నేర్చుకోవాలి. నేను, నా సామర్థ్యము, నా టాలెంట్, నా జ్ఞానము, నా తలాంతులు ఇవి కాకుండా ఆర్థికంగా మనం ఆశీర్వదించబడాలి అని అంటే దానికి కూడా దేవుని మీద మనం ఆధారపడడం నేర్చుకోవాలి. నేను చెప్తా ఉన్నాను, ఆర్థికంగా మనం ఆశీర్వదించబడ్డం కూడా దేవుని చిత్తం. ఇవన్నీ బైబిల్లో దేవుడు మన కొరకే రాయించిన వాగ్దానాలు. నన్ను అడిగితే మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ ప్రేయర్ ఏంటి అని అంటే వాక్యాన్ని ప్రార్థనగా మార్చి చేయడం, వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థన చేయడం. ఇవన్నీ కూడా ఆర్థికంగా దేవుడు నేను ఆశీర్వదిస్తాను అని చెప్పిన ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాలు, తాళపు చెవులు. దిస్ ఆర్ ద కీస్ అండ్ యూ హ్యావ్ టు యూస్ ఇట్ టు అన్లాక్ ద కీ. దీన్ని మనం ఉపయోగించుకొని ప్రతి తాళము, ఆర్థికంగా మూయబడిన ప్రతి ద్వారము వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం పొందుకోవడమే ఆలస్యం. సో ఆ భాగ్యాన్ని సంపాదించుకోవడానికి తగిన సామర్థ్యం ప్రభువే ఇవ్వాలి గనక అనర్చి కుదిరించి దిగజారినట్టి నిండు కొలతో మనుషులు కొలిచి మీ ఒడిలో వేయినట్టి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అని అంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా. 3వ యోహానులో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్నీ రంగంలో వర్ధిల్లుచు, సౌఖ్యంగా ఉండు అని చెప్పి. మనకి దేవునికి మధ్య సంబంధం సరిగ్గా ఉంటే మనం ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది మనం అన్ని రంగాల్లో కూడా, ఆర్థిక విషయాల్లో కూడా మనం ఆశీర్వదించబడతాం. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే దేవునికి మనకి సహవాసం ఎలా ఉంది, దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం, మనం దేవునితో ఎంత సమయాన్ని గడుపుతున్నాం, ఎంతగా వాక్యాన్ని ధ్యానిస్తున్నాం అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే, దేవునితో మన సహవాసం కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్ని రంగాల్లో ఆర్థికంగా కూడా తగిన సామర్థ్యం దేవుడు మనకిచ్చి ఆర్థికంగా ప్రభు మనల్ని ఆశీర్దిస్తాడు. సో వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ఆర్థికంగా దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లు దేవుని మీద ఆధారపడు భాగ్యం ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా
మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా ప్రియులైన వారిని అందరినీ ఆర్థికంగా బ్లెస్ చేయమని, మూయబడిన ప్రతి ద్వారం వారి విషయమే తెరవబట్టు కృపను అనుగ్రహించమని, ఆకాశపు వాక్యంలో నిప్పి పడజాలంత విస్తారమైన దీవెనలు వీరి మీద కృంభరించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.